ఇల్లు బదులు ఏదైనా బిజినెస్ పరంగా పెద్ద మాల్ కట్టారనుకోండి, అప్పుడు అది కట్టుకోవచ్చు. కానీ కొన్నిటికి అమ్మా అంటే ఉదాహరణకి ఆ ఏరియాకి పెద్ద రోడ్లు లేనప్పుడు కొన్ని మాల్కి పర్మిషన్స్ రావు. ఓకే, ఇప్పుడు మున్సిపాలిటీ పర్మిషన్స్ కానీ, జిహెచ్ఎంసీ పర్మిషన్ కానీ, ఇలాంటి కొన్ని ఏంటిదంటే సరైన ఇప్పుడు ఒక సెంటర్లో ఉంది స్థలము, 2 ఎకరాలు హైరేజ్ బిల్డింగ్ కూడా కడదాం అనుకున్నాం. కానీ దానికి రావడానికి పెద్ద రోడ్లు ఉండాలి కదా, 100 ఫీట్ రోడ్లు ఉండాలి కదా. కానీ అక్కడ ఉన్న 20 ఫీట్లు 24 ఫీట్ల రోడ్డు ఉన్నప్పుడు మనం ఏం చేస్తుంటామమ్మా, ఎందుకంటే సాధారణంగా అది ఎంత ఆస్తున్నా కూడా మనం సాధారణంగా ఈ రోడ్లని అనుసరించి నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ అలాంటి స్థలంలో కూడా మనం ఇప్పటి వరకు నిర్మాణాలు కొన్ని చేసుకోలేకపోతున్నామంటే ఖచ్చితంగా దోషములు ఉంటాయి. శల్యవాస దోషం ఉండొచ్చు అమ్మా, అలాగే ఏదైనా ఉత్తర ఈశాన్య దోషం ఉండొచ్చు, తూర్పు ఈశాన్య దోషం ఉండొచ్చు, ఉత్తర వాయువు పెరిగి ఉన్న దోషం ఉండొచ్చు, నైరుతి నుంచి వీధిపోట్లు ఉండొచ్చు, దక్షిణం నుంచి 2-3 వీధిపోట్లు వచ్చి ఆ స్థలానికి అది తట్టుకోలేదమ్మా. ఎందుకంటే నేను చెప్తూ ఉంటాను, ఒక స్థలముకు ఒక నిర్ధారణ చేసుకునేటప్పుడు మంచి స్థలంగా ఆ స్థలానికి ఎన్ని వీధిపోట్లు ఉన్నాయి, ఆ స్థలం యొక్క ఎత్తు పొలాలు ఏంటిది, ఆ స్థలంలో వర్షపు నీరు వస్తే ఎటు వెళుతున్నది, ఆ స్థలంలో పూర్వీకుల పాత ఇండ్లు ఏమైనా కట్టి నిర్మాణం చేసి ఉన్నారా, ఆ స్థల శుద్ధి ఎలా చేసుకోవాలి. ఎందుకంటేనమ్మా అన్నిటికంటే అతి ముఖ్యమైనది వాస్తుశక్తి గృహ నిర్మాణానికి కావాల్సినది. ఒక మనిషి జాతకానికి కావాల్సింది దైవశక్తి అన్నమాట. ఈ రెండూ తోడై ఒక మంచి ఇండ్లు నిర్మాణం చేసుకొని మంచి లైఫ్ని పొందవచ్చు. కానీ వాస్తు దోషాలు ఉన్నప్పుడు మనం ఏమి చేయలేము అన్నప్పుడు అష్టదిగ్బంధన అనేది ఒక మహాశక్తి. ఆ శక్తితో అక్కడ ఉన్న దోషం ఏంటిదో నిర్ధారణ చేసుకుని దాన్ని సవరించుకుంటే ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తుంటాయి.